రండ్రా. ఏమ్రా, పెళ్లికి ముందే కీప్ను మెయింటైన్ చేస్తావా? అంత మొగరమైనవా నువ్వు? నిజంగానే అంత మొగాన్ని అయ్యుంటే నీ కూతుర్ని ప్రేమించి పెళ్లి దాకా ఎందుకు వచ్చావాడిని? ఈవిని కూడా కీప్ గా మెయింటైన్ చేసేవాడిగా. అంత నీతిపరనివి అయితే నా బిడ్డను ఎందుకురా మోసం చేసినావు? నేనేం మోసం చేసిన పబ్లిక్ లో ప్రూవ్ చేసి నన్ను ఏమైనా చెయ్యి. ఏమైనా చేసేదేమిట్రా? నిన్ను ఇక్కడిని మంట చేస్తా. ప్రేమ పేరుతో నా బిడ్డను లేపుకుపోయి పెళ్లి దాకా తీసుకొచ్చినావు. నీలాంటి గలీజుగా నిన్న అల్లుని చేసుకోవటం ఇష్టం లేకపోయినా నా బిడ్డ ఇష్టపడిందని ఒకే ఒక కారణంతో పెళ్లి ఒప్పుకున్నా. బుద్ధిగా నా బిడ్డను పెళ్లి చేసుకుని సుఖపెట్టాల్సింది పోయి వేరొకరి పెళ్లాన్ని మెయింటైన్ చేస్తావు. అంజనప్ప, ఆ అమ్మాయి గురించి ఇంకొక లూజు మాట మాట్లాడితే శవాలు లేచిపోతాయి. నిజంగా నాకు ఆడవాళ్ళని మెయింటైన్ చేసే బుద్ధే ఉంటే నాతో లేచొచ్చిన నీ కూతురు శీలంతో తిరిగి వచ్చేది కాదు. నా క్యారెక్టర్ మంచిదనడానికి చెడిపోయి నీ కూతురు శీలమే సాక్ష్యం. నా జీవితం నాశనం చేశాడని మీ అమ్మాయిని చెప్పమనండి. నేను లోపలని ఒప్పుకుంటాను, ఈ అమ్మాయితో సంబంధం ఉందని ఒప్పుకుంటాను. ఆడదాని మీద గౌరవం ఉన్నవాడిని కాబట్టి ఈ అమ్మాయిని వాళ్ళ చేతిలో బలవకుండా చేరదీసి ఒక స్నేహితుడు ఆదుకున్నానే కానీ మీరు వాగినట్టుగా మాకు ఎలాంటి సంబంధం లేదు. అదంత పతివ్రత అయితే ఎదురింట్లో మొగ్గుని పెట్టుకుని నీతో ఎందుకుంటదసి? వాడొక అనుమానపు వెధవ కాబట్టి, పెళ్ళాం గుడికెళ్ళొచ్చినా పూజారి కోసం వెళ్ళొచ్చావని అడిగే ఒక దరిద్రుడు కాబట్టి, ఇంటికి చుట్టం చూపుగా అన్నవరస వాడొచ్చినా అనుమానించిన కుక్క కాబట్టి, ఆడకూతుర్ని గొడ్డులా కొడుతూ ఉంటే మానవత్వం ఉన్న మనుషులు ఆదుకున్నాను కాబట్టి. ఆదుకుని హాస్టల్లోనో వేరే ఎవరింట్లోనో పెట్టొచ్చు కదా, నీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? వాడి ఇంటి పక్కన చేరి వాడి పెళ్ళాన్ని లైన్లో పెట్టుకున్నావు కాబట్టి అది మొగుడు వదిలేసింది. మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా రంకుతనం ఉందిరా. నరకదాన్ని వస్తే మొగుడిని కొడతా ఉంటే వీటాకు మొగుడేమిట్రా? 3 ముళ్ళేసి ముచ్చటగా కాపురం చేసేవాడిని మొగుడు అంటారా? అంతేగాని ఇలా కనిపించిన ప్రతి మగాడితో పెళ్ళానికి రంకు ముళ్ళేసిన వీటాకు మొగుడేమిట్రా? నువ్వు నా మొగుడివా? పెళ్ళయి నీ ఇంట్లో కాలు పెట్టిన తర్వాత ఒక్కసారైనా తిన్నావా అని అడిగావా? అభిమానంగా ఆదరించావా? ప్రేమగా మాట్లాడావా? పారిగట్టగా తీసుకున్నావా? ఏం చేసావని నిన్ను నా మొగుడు అనుకోమంటావయ్యా? ఆఫీస్కి వెళ్తూ భార్యని ఎదురు రమ్మనే భర్త చూస్తాను గాని ఎదురొచ్చిన భార్యని ఎవరి కోసం వచ్చావని అడిగే మొగుడు నిన్నే చూస్తున్నానయ్యా. కూరగాయలకి వెళ్ళి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకుని వచ్చావని చావకొట్టాడు. సాటి మనిషిగా ఆదుకున్నందుకు మురళి గారికి నాకు సంబంధం అడ్డుకట్టారు. ఇంకా ఈయన నా భర్త
నువ్వింత బరి తెగించి మమ్మల్ని బజారుకు లాగుతావని మేము కల్లో కూడా ఊహించలేదే. కోడలైన కూతురులా చూసుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పావే. కూతుర్లా చూసుకునుంటే ఈయన కొడుకు నా మీద యాసిడ్ పోస్తున్నప్పుడు చూస్తూ ఊరుకునేవాడా? నిజంగా ఈయన కూతుర్నే అయ్యుంటే వెనక పక్క చీర నలిగింది ఎవడి ఒళ్ళో కూర్చునొచ్చావని అడిగేవాడా? మావంటే పుట్టింట్లో తండ్రి ప్రేమని అత్తింట్లో కోడలి పంచిపెట్టేవాడే గాని శోభన గదిలో ముచ్చట్ని కొడుకు చేత చెప్పించుకుని కోడలి శీలాన్ని పంచనామా చేసేవాడు కాదయ్యా. అసలు ఆడది సిగ్గు విడిచి గోడ దూక తలుచుకుంటే పట్టుకోవడం మీ మగాళ్ళ వల్ల ఏమవుతుందండి? పక్కింటి వాడిని అన్నయ్య అని పిలుస్తూ మీ కళ్ళ ముందే వాడి ఇంట్లోకి వెళ్ళి గుడికొస్తే మీరేం చేయగలరండి? నువ్వు తిండి పెట్టకపోయినా సుఖంగా ఉండేదాన్ని, గుడ్డ ఇవ్వకపోయినా సంతోషంగా గదిలో పడి కాపురం చేసేదాన్ని. నువ్వు మగాడివి కాకపోయినా నీలో మగతనం లేకపోయినా గుట్టగా ఉండేదాన్ని. కానీ కానీ నీకు అనుమానపు దెయ్యం పట్టిందయ్యా. ఇంకా నీతో కలిసి ఉండి సుమంగళి అనిపించుకునే బదులు నువ్వు పోయావని విధవగా బతకటం ఉత్తమమయ్యా, ఉత్తమం. విధవగా బతకాలనుకున్నప్పుడు ఇంకా నీ మెళ్ళో ఆ తాళెందుకు? తెంచవతలు పారే. ఇంకా ఆలోచిస్తావెందుకే? తెంచి పారే. నాకు తెలిసే నువ్వు తెంపలేవు. నువ్వే కాదే, హిందూ సంప్రదాయంలో పుట్టిన ఏ ఆడది మొగుడు బతికుండగా తాళి తెంపలేదు. ఇల్లాలంటే ఇంటికి మహాలక్ష్మిలా భావించే వాళ్ళ ఇంట్లో తాళిని మంగళసూత్రం అంటారు గాని ఇల్లాలంటే ఇంటి ముందు కళ్ళాపు చల్లేదని, మొగుడొస్తే కాళ్ళకి నీళ్ళిచ్చేదని, వాడు కొట్టినప్పుడు ఏడుస్తుండేదని, వాడు నవ్వినప్పుడు సుఖ పెట్టాలని భావించే నీలాంటి వాళ్ళు కట్టిన దాన్ని మంగళసూత్రం అనర్రా, అమంగళసూత్రం అంటారు. జనం కోసమో లోకం కోసమో ఈ అమంగళాన్ని భరిస్తూ బతకలేను. నీలాంటి మొగుడుతో ఏడుస్తూ పడుకునే బదులు ఏదైనా గుళ్ళోకెళ్ళి పడుకుంటే పుణ్యమైనా వస్తుంది. అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి, మంగళసూత్రం తీసినంత మాత్రాన నువ్వు విధవైపోవు. వీళ్ళందరూ వేలెత్తి చూపించినంత మాత్రాన నీ శీలం ఎక్కడికి పోదు. నీకు జరిగిన అన్యాయానికి నేను కూడా బాధ్యుణ్ణి. అదే బాధ్యతతో నేను నీకు జీవితాంతం తోడుంటాను. దానికి వీళ్ళు ఎన్ని అర్థాలైనా తీసుకొని వి షుడ్ నాట్ కేర్. కార్యేషు దాసి అని పెళ్ళాన్ని పని మనిషిలా, భోజ్యేషు మాతాని కడుపు నిండా తిండి పెట్టే తల్లిగా, శయనేషు రంభాని పడగదుల సుఖాన్నిచ్చే యంత్రంలా ఇలా ఆడదాన్ని బానిసగా బతకాలని రాశారే కాని ఒక భార్యని భారీగా చూడాలని, ఇద్దరూ స్నేహితులుగా ఉండాలని ఏ మహానుభావుడు చెప్పలేదు. చూడండి, మీకిష్టమైతే మీకోసం ప్రాణం ఇచ్చే ఒక మనిషిలా ఉంటాను, లేదంటే ఒక మంచి మనిషికి నీడనిచ్చే చెట్టులా జీవితాంతం ఒక స్నేహితుడిలా ఉండిపోతాను. త్యాగాన్ని కోరాలంటారు, కానీ నేను పగ తీర్చుకోవాలనుకున్నాను. అందుకే ఆ దేవుడు నాకు